అసలు ఈ ఎండాకాలం వచ్చేదంటే చాలు కడుపు నిండా అన్నం తినకపోయినా పర్లేదు, చల్లగా నీళ్ళ తాగాల. అసలు నేచురల్ గా నీళ్ళ కూల్ చేసుకున్నా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నా దగ్గర అయితే ఈ డబ్బు ఉండదు అనమాట. ఇది వచ్చేసి ముందు డబ్బు అనమాట. వాసన కూడా ఉండదు కాబట్టి ఈ వాసన పోవడానికి ఇంత ఆవు పేడ తెచ్చుకొని ఒక డబ్బలన నీళ్ళు పెట్టుకొని దాంట్లోకి ఈ పేడ వేసి బాగా కలుపుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంక డబ్బలకి అయితే మొత్తం పోసేద్దాము. ఇంకా మొత్తం పోసిన తర్వాత ఇంకా మూత పెట్టుకేసి ఇంకా డబ్బు గర్రన అంటే ఎలా ఇంకా బాగా అల్లాడిచ్చుకేసి ఇంక దీన్ని అయితే ఒక దగ్గర పెడదాము. మరి 4 రోజులు ఆగిన తర్వాత దీన్ని మూతిచ్చి చూసి అసలు వాసన అయితే మామూలు కంపు లేదనమాట. ఎట్లో దీంట్లో ఉండేది ఆవు పేడే కాబట్టి దీన్ని అయితే మా జామ చెట్టు కింద అయితే పోసుకేసి ఇంకా దీన్ని అయితే బాగా నీట్ గా కడుక్కొని వచ్చానా. అయినా సరే వాసన అట్లే ఉండదనమాట. దేనికోసం అంటే ఈ ఆవు పేడ గర్రన డబ్బా అంచుకి అంట్లే అంటేదనమాట. ఇంకా దాన్ని కూడా కెన్నె కడగనికి ఒక కట్టి తీసుకొని కట్ట అంచుకి టెంకాయ పీస్ అయితే కట్టుకొని ఇంకా దీన్ని అయితే లోపల పెట్టి ఇట్లా గర్రన అయితే తిప్పుదాము. ఇట్లా గర్రని తిప్పి కూడా కడుక్కొని వచ్చినా అయినా సరే స్మెల్ కొద్దిగా అట్లే ఉండదనమాట. ఎందుకంటే ఈ మూత మేరన అట్లే ఉంటది. ఎందుకంటే ఇది తిక్కనీనికి వచ్చేది కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఈ మోటాగాని తీసుకొని ఈ దబనం తీసుకొని ఇంకా ఈ విధంగా మోటాగాని గర్రన అయితే జుట్టుకేసి ఇంకా దబనంతో అయితే ఈ విధంగా మొత్తానికి అయితే మొత్తం కుట్టిడిచాను అనమాట. ఎట్లా కుట్టినా ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఇంకా ఏం లేదు, ఇది దీంట్లోకి నీళ్ళు పోసి ఇంకా 2 రోజులు పెడితే ఆ వాసన కూడా మొత్తం వేడిస్తుంది అనమాట. దాని తర్వాత దీంట్లోకి తాగే నీళ్ళు పోసుకేసి దీనిపైన మోటాగాని మొత్తం నీళ్ళ తమ్మతో తడిపిన తర్వాత అర్ధ గంటకి ఇంకా ఫుల్ కూల్ అయిపోతాం అనమాట నేచురల్ గానే. ఇంక ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసుకేసి ఇంక వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా లేదా కుండగిని ఉంటే మటుకి ఇట్లా మోటా గానీ ఇదే విధంగా కుట్టుకునండి. అప్పుడు మీకే తెలుస్తుంది.